కొద్ది రోజుల క్రితం రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ప్రజలు మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు పాలు విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులోని 2 పాల కేంద్రాల్లో కర్నూలు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎస్ రామచంద్రన్, కడప ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించారు. ఫ్రిడ్జ్లలో ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచిన పాలను చూసి పాలు విక్రయ కేంద్ర యజమానులను మందలించారు. కడప జిల్లా వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించామని కడప ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత చెప్పారు. వీటిని ల్యాబ్ కు పంపి ఎక్కడైనా కల్తీ జరిగిందని నిర్ధారణ అయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పాలల్లో కల్తీపై ప్రశ్నించారు. ఫుడ్ లైసెన్సులు లేకుండా పాల ఉత్పత్తులను తయారు చేయకూడదని, ఖచ్చితంగా లైసెన్సులు తీసుకోకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు నూర్ బాషా, శానిటరీ సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు.